హీల్ పెయిన్ అన్నది మనం ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటాం. మడిమలో నొప్పి, మడిమ చుట్టూ నొప్పి కామన్గా మనం వింటూ ఉంటాం. మడిమలో మనకు క్యాల్కేనియం అనే బోన్ ఉంటుంది. దానికి టెండోఅచిలిస్ అనే ఒక మజిల్ కాల్లో నుంచి కింద అటాచ్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా మడిమకు కింది భాగంలో ఫేషియా ఉంటుంది. ఫేషియాలో మజిల్స్ ఉంటాయి. సో ఇలా వీటన్నిటి సమూహమైన సమస్యలతో హీల్ పెయిన్ వస్తుంది. దాన్ని హీల్ స్పర్ అంటాము, లేదంటే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫేషియా ఆర్ మజిల్స్ ఆర్ బోన్ ఎండ్జ్ దగ్గర ఏదైతే బోన్ కొనదలి ఉంటుందో పాదం కింద, దక్కడ పెయిన్ని మనం ఫేషియైటిస్ కానీ హీల్ స్పర్ అని అంటాం. అదే మడిమకి వెనకాల టెండోఅచిలిస్ ఇరిటేషన్లో రిట్రోకాల్కినల్ బర్స్ అని చెప్పేసి ఒక సాఫ్ట్ టిష్యూ మన బోన్కును టెండోఅచిలిస్ టెండాన్ మధ్యలో అది స్మూత్ రబ్ అవుతూ ఉంటుంది. దానివల్ల నొప్పి వస్తుంది. అంతేకాకుండా టార్సల్ టనల్ సిండ్రోమ్ అని చెప్పేసి రెండు సైడ్లో మడిమల పక్కన కూడా మనకు నొప్పి వస్తుంది. సో ఏదేమైనా పర్టికులర్గా ఇది ప్రొద్దున లేచి అడుగుపెట్టినప్పుడు సివియర్గా పెయిన్ రావడం, ఆ తర్వాత కొంత వేడి తగిలిన మధ్యాహ్నంకి నొప్పి తగ్గడం, ఎండాకాలంలో నొప్పి తక్కువ ఉండడం, చలికాలంలో ఎక్కువ ఉండడం అనేది టిపికల్గా లక్షణాలు కనబడతాయి. సో దీన్ని ఎక్స్రే అండ్ రక్త పరీక్షల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి పాదంలో క్రాక్స్ వలన కానీ, లేకపోతే ఇంజురీ వలన కానీ, లేకపోతే షార్ప్ రాళ్ళు తగలటం వలన కూడా ఈ నొప్పి వస్తుంది. సో ఏదేమైనా టెక్నికల్గా ఇది మనకు స్పెసిఫిక్గా ప్రాబ్లం కాబట్టి దీనికి పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీలో షార్ట్ వేవ్ డయాథెరపీ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, టెండాన్ రిపేర్ మెడిసిన్స్ కానీ, లేకపోతే లోకల్ ఆయింట్మెంట్ అప్లికేషన్స్ కానీ, ఫుట్ శుభ్రంగా పెట్టుకోవడం కానీ, వెరీ రేర్గా లోకల్గా హైడ్రోకార్బన్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం, వెరీ రేర్గా సర్జరీ అవసరం ఉంటుంది. సో మోస్ట్లీ ఈ మెడిసిన్స్, అలాగే పట్టి, అలాగే ఫిజియోథెరపీ, ఈ ఇంజెక్షన్స్ సమ్టైమ్స్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. రోజు మార్నింగ్ లేవగానే అడుగు కింద పెట్టకముందు పాదం వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు ఆడించి దిగండి. ఆ తర్వాత మీకు ఇది అవుతుంది. అంతేకాకుండా హీల్లో సిలికాన్ హీల్ అని ఉంటుంది. అది మీరు షూలో కానీ చెప్పులలో కానీ పెట్టుకొని ఆ సిలికాన్ హీల్ మీద నడవడం ప్రాక్టీస్ చేయండి.